అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ ప్రేమ చొలగాటం, ఎపిసోడ్ నెంబర్ 33. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ చిన్న వయసులోనే ఇంత కష్టపడుతూ చనిపోయేలా చేశాడమ్మా ఆ భగవంతుడు అని వాచ్మెన్ అంటూ ఉండగా, అలా చేసింది ఆ భగవంతుడు కాదు, తప్పతాగి కారు నడిపిన ఆ రాస్కెల్ చేశాడు. అలాంటి వాళ్ళను ఊరికే వదిలితే ఇలాంటి అమాయకులు బలవుతారు అని ఆవేశంగా అంటున్న తన మొహం కోపంతో రగిలిపోతుంది. ఇంతకీ ఆ ఈడియట్ బ్రతికే ఉన్నాడా అని కోపంతో రగిలిపోతూ అంది రమ్య. వాడికి ఏమీ కాలేదు, నిక్షేపంగా ఉన్నాడు. ఏ గట్టి దెబ్బలు కూడా తగలకుండా ఉన్నాడు. మన పెద్దవాళ్ళు ఏదో సామెత అనేవారు, అది గుర్తుకు వచ్చింది. ఆ సామెత ఏమిటంటే పాపి చెరాయువు అని అంటారని విన్నాను అని అన్నాడు అక్కడి 50 ఏళ్ల వాచ్మెన్ అప్పారావు. అవును, ఆ అప్పారావు అంకుల్ అందు కూడా నిజమే. తాగి ఉన్నవాడి గురించి సరైన సామెతే చెప్పాడు. తాగి తప్పుగా కారు నడిపిన వాడు ఏమో బ్రతికి ఉండడం ఏమిటి? అభం శుభం తెలియని ఈ పిల్లల పరిస్థితి ఇలా ఉండడం ఏమిటి? భగవంతుడా, ఏంటి ఈ పరిస్థితి అని మనసులో అనుకుంటూ ఉంటే, అమ్మా ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని అన్నాడు అప్పారావు. భావనను వదిలి వెళ్ళలేక వెళుతూ ఆన్య దగ్గరికి వెళ్ళింది. ఆన్యకి ఇంకా స్పృహ రాలేదు. ఇంకా తనకు సెలైన్ బాటిల్ని ఎక్కిస్తున్నారు. కానీ అక్కడ ఉన్న రమ్య ఆలోచనంతా ఆ యాక్సిడెంట్ చేసిన వాడి గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంది. నారాయణ ఫోన్ రింగ్ అవుతుంది. బావగారు, మీ ఫోన్ రింగ్ అవుతుంది అంది వంటింట్లో నుంచి సుజాత. సరేనమ్మా, వస్తున్నాను అంటూ పొలం నుండి వచ్చిన తను కాళ్ళు కడుక్కుంటూ అన్నాడు నారాయణ. అన్నయ్య, ఈ టైంలో ఫోన్ చేసింది ఎవరై ఉంటారు? ఇంకెవరు, ఆ అల్లరి పిల్లలు ఆద్య భావనే అయ్యి ఉంటారు భాస్కర్. ఎలాగో ఈరోజు ఇంటికి వచ్చేస్తారు కదా, మనకి ఏమైనా కావాలేమో అడగడానికి ఫోన్ చేసి ఉంటారు అని అన్నాడు నారాయణ. పిల్లలు వస్తున్న ఆనందంలో వెళ్ళి తన ఫోన్ను ఆన్ చేయబోతుంటే ఇంతలో ఫోన్ కట్ అయ్యింది. బావగారు, పిల్లలు వస్తున్నారని చెప్పారు కదా, నేను వాళ్ళకి ఇష్టమైన వంటలన్నీ చేస్తున్నాను అంది సుజాత. అది సరేనమ్మా, నువ్వు ఒక్కదానివే పనిచేస్తున్నావు, మీ అక్క ఎక్కడ ఉంది అన్నాడు నారాయణ. బావగారు, అక్క అలిగి తన గదిలో పడుకుంది. మీ అక్క అలిగిందా? ఎందుకు? అదా, తను భావనను చూడాలని ఆన్యకు పదే పదే ఫోన్ చేస్తుంది. ఇంకా ఆఫీస్ పనిలో బిజీగా ఉన్న ఆన్య తనను గట్టిగా అరిచిందో విసుక్కుందో ఏదో కానీ వాళ్ళ మధ్య జరిగింది. దాంతో అక్క అలిగి ఆ రూమ్లో ఉండి బయటికి రావడం లేదు అని నవ్వుతూ అంది సుజాత. అయితే కొంతసేపటికి తనే బయటకు వస్తుందిలే సుజాత అని నవ్వుతూ అన్నాడు నారాయణ. అలా ఎలా అన్నయ్య? అది ఎలాగంటే ఇంకాసేపట్లో భావన వస్తుంది కదా, ఇక తన ముద్దుల కూతురిని చూడటమే ఆలకంతా తీరిపోతుంది అని నారాయణ అనగానే సుజాత భాస్కర్ నవ్వుతూ ఉన్నారు. ఇంతలో మరలా ఫోన్ రింగ్ అవుతుంది. ఇది ఏదో కొత్త నెంబర్ లాగా ఉందే అంటూ ఫోన్ ఆన్ చేశాడు. హలో, నారాయణ గారేనా? అవునండి. ఇంతకీ మీరెవరు? నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను. ఆ మాట వినగానే తన మనసులో ఏదో తెలియని ఆందోళన మొదలైంది నారాయణకు. ఎస్ఐ గారు, మీరు నాకెందుకు ఫోన్ చేశారు అని అడిగాడు నారాయణ. ఎప్పుడైతే నారాయణ ఎస్ఐ గారు అని అన్నాడో లేదో సుజాత భాస్కర్లకు కొంత భయంగా అనిపించింది. అది నారాయణ గారు, మీ అమ్మాయిలు ఇద్దరికీ యాక్సిడెంట్ అయ్యింది. మీరు వెంటనే ఈ అడ్రస్ ఉన్న హాస్పిటల్కి వచ్చి నాకు ఫోన్ చేయండి అంటూ అడ్రస్ చెప్పాడు ఎస్ఐ. ఆ మాట వినగానే తనకు ఎక్కడ లేని కంగారు మొదలైంది. సార్, మా పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారు అని అడిగాడు. మీరు ఇక్కడికి వస్తారు కదా, అప్పుడు చెప్తాను, కానీ మీరు ముందు వెంటనే ఇక్కడికి వచ్చేయండి అని చెప్పి ఫోన్ కట్ చేశాడు ఎస్ఐ. వెంటనే బావగారు ఏమైంది? ఎస్ఐ మనకు ఫోన్ చేయడం ఏంటి అంటూ ప్రశ్నలు అడుగుతుంది సుజాత. అవునన్నయ్య, ఇంతకీ అతను ఏం చెప్పాడు? మనం వెంటనే పిల్లల దగ్గరికి వెళ్ళాలి అంటూ నారాయణ గారు కంగారు పడుతూ అన్నాడు. పిల్లల దగ్గరికి వెళ్ళడం ఏంటన్నయ్య అని కంగారుగా ఉన్న అన్నయ్యని చూస్తూ అన్నాడు భాస్కర్. మన పిల్లలకు యాక్సిడెంట్ అయ్యిందని ఆ ఎస్ఐ చెప్పాడ్రా అని అనగానే
యాక్సిడెంట్ ఏంటి బావగారు అని టెన్షన్తో అడిగింది. ఏమో సుజాత, ఆ ఎస్సీ అక్కడికి వస్తే చెప్తానని అంటున్నారు అని అన్నాడు నారాయణ. అది కాస్త వెనుక నుంచి శైలజ విని, ఏంటి అసలు మీరేం మాట్లాడుతున్నారు? మన పిల్లలకు యాక్సిడెంట్ ఏంటి? అది ఇంకా సరిగ్గా తెలియలేదు శైలజ. ఉదయం రమ్య స్కూటీని వేసుకుని కాలేజీకి వెళ్తున్నాము అని ఆద్య మనతో అంది కదా. ఒకవేళ మన పిల్లలు ఎవరినైనా యాక్సిడెంట్ చేసి ఉంటారు, నేను వెళ్ళి కనుక్కొని వస్తాను అంటూ శైలజ దగ్గర మాట దాటేసి అక్కడి నుంచి వెళుతుండగా, అన్నయ్య నీతో నేను వస్తాను అని భాస్కర్ కూడా తన కాళ్ళకు చెప్పులు వేసుకుని బయలుదేరాడు. ఇక వాళ్ళిద్దరూ కలిసి ఎంతో టెన్షన్గా వాళ్ళ బైక్ వేసుకుని వెళుతూ, అన్నయ్య ఒకసారి ఆన్యకు ఫోన్ చేసి మాట్లాడితే అసలు ఏమైంది అనేది మనకు తెలుస్తుంది కదా అన్నాడు భాస్కర్. అవును భాస్కర్, ఈ కంగారు వల్ల నేను ఆ విషయం గురించి ఆలోచించనే లేదు అని తన ఫోన్ తీసి ఆన్యకు ఫోన్ చేశాడు. కానీ ఆన్య ఫోన్ను లిఫ్ట్ చేయలేదు. దాంతో మరలా చేశాడు కానీ ఆ ఫోన్ని ఎవరూ ఆన్ చేయలేదు. దాంతో వాళ్లకు ఇంకా కంగారు పెరిగింది. భాస్కర్, ఎవరూ ఫోన్ తీయడం లేదు, ఏదో కానీ జరిగిందనిపిస్తుంది, మనం ఇంకాస్త తొందరగా వెళ్ళాలి అని అన్నాడు నారాయణ. సరే అన్నయ్య, నేను ఇంకొంచెం వేగం పెంచుతాను అని తను నడిపే బండి స్పీడ్ని పెంచాడు భాస్కర్. ఇక మధ్యలో ఆన్యకు ఫోన్ చేస్తున్నాడు నారాయణ. ఆన్య ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఆన్య ఆ ఫోన్ను తీసి మాట్లాడే స్థితిలో లేదు. అసలు ఆమె స్పృహలోనే లేదు. తన హాస్పిటల్ బెడ్పై ఉంది. తన పక్కన ఉన్న రమ్య కూడా అక్కడ లేదు. అలానే ఆద్య దగ్గర కూడా లేదు. హాస్పిటల్లో ఉండాల్సిన రమ్య అక్కడ ఎక్కడా లేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. కొంత సమయం తర్వాత అక్కడికి ఎంతో టెన్షన్ పడుతూ ఆన్య వాళ్ళ నాన్న నారాయణ ఇంకా వాళ్ళ బాబాయ్ భాస్కర్ హాస్పిటల్కి వచ్చారు. వాళ్ళు హాస్పిటల్కి వచ్చి రావడమే ఎస్ఐ ప్రతాప్కి ఫోన్ చేశాడు నారాయణ. హలో సార్, మేము హాస్పిటల్లోనే ఉన్నాము. మా అమ్మాయి ఎక్కడ ఉన్నారు? మీరు తొందరగా చెప్పండి సార్, వాళ్ళకు ఎలా ఉందో అనే టెన్షన్ నాకు బాగా పెరిగిపోతుంది అని అన్నాడు నారాయణ. మీరు ఈ పక్కనే పోలీస్ జీప్ ఉంది కదా, అక్కడికి రండి, అప్పుడు మిమ్మల్ని మేము గుర్తుపడతాము అని అన్నాడు ప్రతాప్. ఇక ఇద్దరు కలిసి అక్కడ పోలీస్ జీప్ ఎక్కడ ఉందోనని వెతుక్కుంటూ దాని దగ్గరికి వెళ్ళారు. వాళ్ళని చూసి ఇన్స్పెక్టర్ ప్రతాప్ జీపులో నుండి కిందకి దిగి, మీరేనా ఆ యాక్సిడెంట్ అయిన అమ్మాయిల కోసం వచ్చింది అని అడిగాడు. అవును సార్ అని అన్నాడు నారాయణ. చూడండి, మీ అమ్మాయిలు వెళ్ళే స్కూటీని ఒక కారు వచ్చి గుద్దేసింది. దాంతో ఆద్య అనే అమ్మాయి కోమాలో ఉంది. ఇంకో అమ్మాయి, ఆ పేరు కానిస్టేబుల్, వాళ్ళ అక్క ఆ అమ్మాయి పేరు ఏమని చెప్పింది అని అన్నాడు. ఆ చనిపోయిన అమ్మాయి పేరు భావన సార్ అని అన్నాడు కానిస్టేబుల్. ఆ మాట వినగానే నారాయణ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇక కన్న తండ్రి అయిన భాస్కర్ హృదయం ముక్కలై తనలో ఒక్కసారిగా చీకటి అలుముకున్నట్లుగా అయ్యి కుప్ప కూలిపోయి, ఏమన్నారు? నా కూతురు చనిపోయిందా? ఎలా సార్ అని గట్టిగా ఏడుస్తూ అన్నాడు భాస్కర్. నారాయణను చూస్తున్న పోలీసుల మనసుకు బాధ అనిపించి వెంటనే ఎస్ఐ ప్రతాప్, చూడండి, మీరే ఇలా అయితే మరి మీ ఇంట్లో వాళ్ళను ఎవరు చూసుకుంటారు చెప్పండి. ముందు మీరు ధైర్యం తెచ్చుకోండి. మీ పెద్దమ్మాయి కూడా ఈ విషయం వినగానే స్పృహ తప్పి పడిపోయింది. తనకు కూడా ఈ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ జరుగుతుంది అనగానే, ఏంటి సార్, ఆన్య కూడా ఇక్కడే ఉందా? ఎక్కడ ఉంది సార్ అని ఏడుస్తూ, అయ్యో భగవంతుడా, మా కూతుర్లు ముగ్గురిని ఇలా చేసావేంటయ్యా, మేము అసలు ఏం పాపం చేశాము అంటూ ఏడుస్తూ అన్నాడు నారాయణ. అన్నయ్య ఏడవకు, ఆన్య మనల్ని ఇలా గనక చూస్తే అది అస్సలు తట్టుకోలేదు, నిన్ను నువ్వు తమాయించుకో అంటూ అధికమైన బాధ దిగమింగుతూ ఎంతో భారంతో కూడిన బాధతో అన్నాడు భాస్కర్. ఇక వాళ్ళని ఎస్ఐ ప్రతాప్ చూడలేక, కానిస్టేబుల్, ముందు వాళ్ళని తీసుకుని వెళ్ళి ఆ పనులేమిటో చూడండి అని అన్నాడు. అలాగే సార్ అని, ముందు మీరు నాతో రండి అని నారాయణ భాస్కర్ని తీసుకుని వెళ్ళాడు కానిస్టేబుల్. హాస్పిటల్లో ఉన్న రమ్య ఎక్కడికి వెళ్ళింది? ఇక ఇదంతా మనం తర్వాయి భాగంలో చూద్దాము. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.